of you. Again, it needs to have the method bit. In this, you're going to talk about your data collection and... Hi guys, welcome back to the video. సో ఈరోజు వచ్చేసి మా క్లాస్ రూమ్ అనమాట. సో యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అని చూపిస్తాను. సో ఇదే ఫార్మాట్లో నేను కొద్దిగా ఆయాసపడుతూ మాట్లాడతాను. చలికి నడుచుకుంటూ వచ్చాను కదా, పార్క్ చేసి బండి. చలికి అసలు మొత్తం ఏదోలా అయిపోతుంది అనమాట. బాడీ ఫస్ట్ టైం అలవాటు కావాలి, నెక్స్ట్ ఇయర్ కొద్దిగా అలవాటు అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను క్లాసెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూడండి ఒకసారి. సో క్లాస్ రూమ్ ఎంట్రన్స్ అది. క్లాస్ రూమ్ ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ అంతా ఎంట్రన్స్ కదా. సో చూపిస్తాను, డోర్ చూడండి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి లైట్ స్విచ్చెస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ కొద్దిగా అడ్వాన్స్ స్విచ్చెస్ అండ్ ఏసీ కంట్రోల్స్ అనమాట. సో ఇక్కడ ఏసీ ఉండదు, జస్ట్ హీట్ బ్లోవర్స్ అలా కరెంట్గా రన్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఫైర్ యాక్షన్ గురించి అయితే మెన్షన్ చేశారు. అండ్ డిస్కవరింగ్ ఎ ఫైర్ సౌండ్ అలారం బిఫోర్ ట్రైన్ అటాక్ ఫైర్ అని చెప్పి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గ్రీన్విచ్ అసిస్టెన్స్ ఫస్ట్ ఎయిడ్ది కాల్ అయితే ఇక్కడ ప్రజెంట్ చేశారు. అండ్ 02083317695 ఇది గ్రీన్విచ్ ఫస్ట్ ఎయిడ్ క్యాంపస్ అసిస్టెన్స్ అనమాట. సో సెక్యూరిటీకి అయితే 02083317695, అంబులెన్స్కి అయితే 999 ఇక్కడ నంబరు. 999 చేస్తే డైరెక్ట్గా అంబులెన్స్ కాల్ వెళ్తుంది అండ్ విత్ ఇన్ మినిట్స్లో వస్తారనమాట ఫైర్ యాక్సిడెంట్ అవుతాయి. అండ్ స్క్రీన్స్ అయితే మనకి టీవీస్ అయితే 1, 2, 3 అనమాట. అండ్ అక్కడ కూడా ఉంటుంది కానీ తీస్తారు ఈ మధ్య. సో అక్కడ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో సిస్టంలో, సో అదే ఇక్కడ మనకు కూడా ఉంటుంది అనమాట స్క్రీన్స్లో. సో క్లాస్ రూమ్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. సో 1, 2, 3, 4, 5, 6, 7 అనమాట. సో 7 టేబుల్స్ అండ్ చిన్న టేబుల్, రౌండ్ టేబుల్ 8 అనమాట. సో ఈ చైర్స్లోనే కూర్చోవాలి, డ్రాగ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మెంబర్స్ ఎక్కువైతే చైర్స్ తగ్గుతాయి కనుక అప్పుడు డ్రాగ్ చేసుకోవచ్చు, కదుపుకోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. బట్ అన్నెసరీగా జరపకూడదు. అక్కడ జరిపితే ఫ్యాకల్టీ అబ్జెక్ట్ చేస్తారనమాట ఇక్కడ. సో తర్వాత అది గ్లాస్, నార్మల్ గ్లాస్ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ వ్యూ ఇది అదర్ సైడ్ ఇది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవి వెంటిలేటర్స్ అనమాట, హీట్ వెంటిలేటర్స్ కమ్మేసి. సో అట్లాగా అన్ని ప్లేసెస్లో ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 5, 6 అనమాట. అండ్ ఇవి ఏసీ, ఇన్ కేస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఏసీ అనమాట. ఇది యూజ్ ఉంటుంది కానీ ఏసీ అనమాట ఇది. అండ్ లైట్స్ కూడా చూడండి అంత రిచ్గా ఉన్నాయి. స్ట్రిప్ లైట్స్ అంటాం, బ్లాక్ అండ్ స్ట్రిప్ లైట్స్ అంటాం అనమాట దీన్ని. సో ఇక్కడ లైట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి మొత్తం. అండ్ ఇది వచ్చేసి కెమెరా అనమాట. సో ఫ్యాకల్టీకి సంబంధించిన కెమెరా. అండ్ ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట టీచింగ్ డెస్క్ అయితే. ఇది ఫ్యాకల్టీకి టీచింగ్ డెస్క్ అనమాట. ఇక్కడ ప్రొఫెసర్, డాక్టర్స్ అంటారు కదా. సో అందరు పిహెచ్డీ చేసిన డాక్టర్. సో మానిటర్ ఇక్కడ వచ్చేసి స్మాల్ స్క్రీన్ అనమాట. ఎంతమంది వచ్చారు ఏంటి అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కీబోర్డ్, ఫోన్ ఇన్ కేస్ ఎమర్జెన్సీకి ఫోన్ ఇది. అండ్ ఇది మైక్రోఫోన్ ఇది. అండ్ ప్రొజెక్టర్ సంబంధించి జూమ్, ఫ్రీజ్, లైట్, ఫోకస్. సో లైట్ సంబంధించిన ఫోకస్ అనమాట. ఓకేలా క్లాస్ అంతా ఫిల్ అయిపోతే కనుక ఈ స్పీకర్లో అయితే మాట్లాడతారు. దీంట్లో ఈ మైక్లో మాట్లాడితే మనకి స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగోండి స్పీకర్స్ అనమాట అవి. సో ఆ స్పీకర్స్లోంచి మనకి వినపడతా ఉంటాయి వాయిస్ అనేవి. చూడండి రౌండ్గా హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి స్పీకర్స్ అనమాట. సో 1, 2, 3, 4 స్పీకర్స్లోంచి వినపడుతుంది. అండ్ అటెండెన్స్కి ట్యాపింగ్. జనరల్గా స్కానర్ అయితే పెట్టినప్పుడు మనకి టీవీ స్క్రీన్స్లో ప్రజెంట్ అవుతుంది. బట్ ఇన్ కేసు స్కానర్ పని చేయకపోతే వచ్చి ఐటీ కార్డ్తో ట్యాప్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో సింపుల్ అండి. ఇంకా ఇవన్నీ కంట్రోల్స్ అనమాట. యూనిట్ కంట్రోల్స్, మైక్ సంబంధించిన ప్రొజెక్టర్, టీవీ సంబంధించినవి. ప్రొజెక్టర్ ఇన్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ వాడతారు. బట్ టీవీ దాంట్లో మనకి ఇక్కడ స్క్రీన్స్లో ప్రజెంట్ అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి పవర్ సాకెట్స్కి. వేరే క్లాస్ రూమ్ ఉంటుంది, అక్కడైతే మీకు అన్ని కంట్రోల్స్. ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, వేరే క్లాస్ రూమ్లో మీకు కుదిరితే మధ్యాహ్నం ఇంకోటి తీస్తాను. పెద్ద యూనిట్ బాక్స్ అయితే ఉంటుంది. అందులోనే మీకు స్టాప్ రికార్డింగ్, స్టార్ట్ రికార్డింగ్, స్క్రీన్ ఆఫ్ ఆన్, ఏ స్క్రీన్ ఆఫ్ చేయాలని కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఇది కొద్దిగా వెరైటీగా ఉందన్నమాట ఇక్కడ.
2 మానిటర్స్ కూడా ఉంటాయి, మీకు అది కూడా చూపిస్తాను మధ్యాహ్నం దాంట్లో. ఇక్కడ ఒక మానిటర్ ఉంది, బట్ సైడ్ బై సైడ్ 2 మానిటర్స్ కూడా ఉంటాయి. ఆ 2 మానిటర్స్లో ఏంటంటే టీచింగే, బట్ ఒక పార్ట్ ఇందులో ఒక పార్ట్ అందులో అలా పెట్టుకుంటారనమాట. సింపుల్ అండ్ ఎక్కువే ఉంటుంది. ఇది హీటర్స్ అనమాట. ఇక్కడ కామన్ కదా ప్రతి రూమ్కి. సో ఇక్కడ క్లాస్ రూమ్ హీటర్స్ అవి ఇవి ఒకటి. సో ఈ రెండే మెయిన్గా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి నవంబర్, డిసెంబర్లో, జనవరిలో డ్యాన్సులు ఇంకా ఆ టైంలో ఆన్ చేస్తారనమాట. సో చెప్పుకోవడానికి అయితే పెద్ద ఏమి ఉండదు, జస్ట్ టేబుల్స్. కాకపోతే స్పేషియస్గా ఉంటాయి ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ స్పేషియస్గా ఉంటాయి అనమాట. అదొక ప్లస్ పాయింట్. ఎంట్రన్స్, చైర్స్, కూర్చుంటాం. సో ఆ టీవీస్లో లెక్చర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఫ్యాకల్టీ వచ్చి అక్కడ కూర్చొని చెప్తాడనమాట మైక్లో. లేదు తక్కువ ఉన్నారు మెంబర్స్ అంటే జస్ట్ నార్మల్గా మాట్లాడేస్తే వినపడిపోద్ది అనమాట. ఈ బ్లిండ్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని మాన్యువల్ ఉంటాయి, కొన్ని ఆటోమేటిక్ ఉంటాయి అనమాట. ఇవి మాన్యువల్ బ్లిండ్స్ అనమాట ఇవి. సో జస్ట్ పుల్ డౌన్, మన ఇంట్లో ఉంటాయి కదా, సో అవే టైప్ బ్లిండ్స్ పుల్ డౌన్ అనమాట. పుల్ డౌన్ బ్లిండ్స్ ఇవి. సో ఇది కూడా పుల్ డౌన్ బ్లిండ్స్ అనమాట. ఇది కూడా పుల్ డౌన్ బ్లిండ్స్. సో మీకు చూపిస్తాను కదా 2 మానిటర్స్. సో 2 మానిటర్స్ అయితే అట్లా ఉంటాయి అనమాట క్లాసెస్లో. సో ఇదొక రూము. సో డిఫరెంట్ క్లాస్ టైప్స్ అయితే ఉంటాయి. ఇదొక రూమ్ అండ్ 2 మానిటర్స్. అండ్ మానిటర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో జస్ట్ స్క్రీన్ ఇది. అండ్ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ ఉంటాయి. ఇంజిన్ ఇన్స్ట్రుమెంట్, కెమెరా కంట్రోల్, మైక్ సెట్టింగ్స్, టీమ్స్ మానిటర్ పవర్ ఆన్, టీమ్స్ మానిటర్ పవర్ ఆఫ్, రూమ్ కంట్రోల్స్ అనమాట, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ది, అండ్ డాక్ క్యామ్, USB-C పోర్ట్, అండ్ ప్రొజెక్టర్ది అనమాట. సో స్క్రీన్స్ది సంబంధించింది అయితే ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ పెంచి తగ్గిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ అని పెట్టుకోవచ్చు ఫోన్, లేకపోతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట లెక్చర్స్కి. అండ్ ఇక్కడ నాట్ రికార్డింగ్ అయితే వైట్ లైట్ వెలుగుతుంది. స్క్రీన్స్ ఆన్ అయినప్పుడు రికార్డింగ్ చేస్తే గ్రీన్ వెలుగు ఉంటుంది. పాజ్ చేస్తే అక్కడ ఎల్లో లైట్ వస్తుంది. ఏదైనా మిషన్లో ఫాల్ట్, టెక్నికల్ ప్రాబ్లం ఉంటే రెడ్ అయితే వెలుగుతుంది అనమాట. ఇలా 2 మానిటర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ పైన పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. సో బేసికలీ ఈ స్క్రీన్ అయితే వాడతారు, దీనికన్నా ఈ స్క్రీన్ అయితే ఎక్కువ వాడతారనమాట. అండ్ ఇక్కడ మైక్లో చెప్పడానికి ఇక్కడ మైక్ అయితే ఉంటుంది అనమాట లోపల. అండ్ ఫోను, మైక్. సో మైక్లో మాట్లాడేటప్పుడు ఈ స్పీకర్స్లోంచి మనకి వినపడుతుంది అనమాట. అండ్ వచ్చేసి అక్కడ వైఫై సంబంధించింది. అండ్ ఫోన్, వైట్ బోర్డ్ అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వైట్ బోర్డ్ అయితే ఉంటుంది, కెమెరా అయితే ఉంటుంది. అండ్ సేమ్ లైట్ సిస్టమ్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ లైట్ సిస్టమ్ అయితే సేమ్ ఉంటుంది అనమాట మొత్తము. అండ్ ఇక్కడ విండోస్ అయితే ఈ స్ట్రక్చర్లో అయితే ఉంటాయండి మొత్తం ఇక్కడ. సో జస్ట్ పుల్ చేస్తే మనకి వుడెన్ విండోస్ కాబట్టి పైకి వెళ్తాయి. పుల్ చేసేటప్పుడు తాడు కిందకి పుల్ చేసినప్పుడు పైకి వెళ్తాయి అవి. అండ్ వద్దు అనుకున్నప్పుడు మన కింద దించేసుకోవచ్చు. అండ్ రూమ్ హీటర్స్ ఇక్కడ ప్లేసెస్ అవి ఉంటాయి అనమాట. రూమ్ బట్టి ఉంటాయి. లెక్చర్ థియేటర్ అయితే ఉంటుంది. ఇంకోటి చూపిస్తాను మీకు, లెక్చర్ థియేటర్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. Engage to the literature. So again, this will really help you. Again, it needs to have the method bit. In this, you're going to talk about your data collection and analysis to address the question. There is no expectation as if of such to fully develop the methodology chapter. However, not to present